దెందులూరు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ మరోసారి తీవ్ర వివాదంలో చిక్కుకున్నారు. అర్ధరాత్రి వేళ ఏలూరు నగరంలో ఆయన సృష్టించిన హల్చల్ స్థానికంగా తీవ్ర అలజడికి దారితీసింది. తన సొంత పార్టీకే చెందిన సీనియర్ నాయకుడు, ప్రముఖ న్యాయవాది ఈడ్పుగంటి శ్రీనివాస్ బాబు నివాసమే లక్ష్యంగా చింతమనేని ప్రభాకర్ తన అనుచరులతో కలిసి దాడికి యత్నించడం రాజకీయ వర్గాల్లో తీవ్ర కలకలం రేపుతుంది. అర్ధరాత్రి 11 గంటల సమయంలో ఏకంగా ప్రొక్లైన్ల వెంట పెట్టుకుని లాయర్ ఇంటి ముందుకు వెళ్లిన ఎమ్మెల్యే అక్కడ బీభత్సం సృష్టించారు. చంపేస్తా, వాడో నేనో తేలాలి అంటూ వార్నింగ్. ఇంట్లో మహిళలు, పిల్లలు నిద్రిస్తున్న సమయంలో భారీ అనుచర ఘనంతో లాయర్ శ్రీనివాస్ బాబు ఇంటి ముట్టడికి దిగిన చింతమనేని తీవ్ర ఆగ్రహంతో ఊగిపోయారు. రోడ్డుపై నిలబడి ఊగుతూ, అరుస్తూ వాడో నేనో తేలిపోవాలి, చంపేస్తా అంటూ బహిరంగంగా ప్రాణహాని తలపెట్టేలా బెదిరింపులకు దిగారు. తాను ప్రజాప్రతినిధి అనే విషయాన్ని కూడా మర్చిపోయి పోలీసుల సమక్షంలోనే వార్నింగులు ఇవ్వటం అక్కడ ఉన్న వారిని దిగ్భ్రాంతికి గురిచేసింది. అమ్మా మాట్లాడే ఉద్దేశం లేదు. బట్ కానీ ఇప్పుడు నా ఫ్యామిలీ గురించి నేను వాడు ఎందుకు మాట్లాడు నా అమ్మ నేను చాలా మంది చెప్తున్నాను, నా బాధని నా ఆవేదనని తల్లి ప్లీజ్ అమ్మా, నువ్వు ఎందుకు వచ్చావు? నీకు ఎవరు చెప్పాడు? ఏంటి మరి నువ్వు చూసాడమ్మా, వాడు ఇల్లు పూల మాత్రం అయిపోవాలి.